Hello everyone, welcome back to my YouTube channel Little Planet. సో మా రూమ్మేట్ బర్త్డే ఉంది. లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి ఇంట్లో గెస్ట్ అందరినీ పిలిచి డెకరేట్ చేసి ఫుడ్ అలా ప్రిపేర్ చేసి సర్వ్ చేసాము. బట్ ఈసారి అలా కాకుండా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి రూమ్మేట్స్ అందరం అండ్ ఇంకా వేరే ఫ్రెండ్స్ అందరం కలిసి హిల్స్డేల్ లేక్ క్యాంపెయిన్కి వెళ్ళాము. సో అలా వెళ్తున్నప్పుడు ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసేసుకున్నాం. సో చికెన్ కర్రీ, పుదీనా రైస్ అండ్ పన్నీర్ కర్రీ ఫర్ వెజ్ వాళ్ళకి. అండ్ ఆల్సో లైక్ టూ కేక్స్ ఏమో కొనుక్కొచ్చాము అండ్ ఒక కేక్ మాత్రం ఇంట్లోనే బేక్ చేసాము. ఎందుకంటే మా రూమ్లో లైక్ 4 people ఉన్నారు, ట్యూస్డే రోజు నాన్ వెజ్ తినని వాళ్ళు. సో వాళ్ళ కోసం అని సపరేట్గా బేక్ చేసాము. క్యాంపెయిన్ కాబట్టి నైట్ స్టే కోసం పిల్లోస్, బెడ్షీట్స్ అన్నీ కూడా క్యారీ చేసాము. హిల్స్డేల్ క్యాంపెయిన్కి ఫస్ట్ డే మేము రిజర్వ్ చేసుకున్నాము. సో ఇంతమంది పీపుల్ వస్తామని చెప్పి రిజర్వ్ చేసుకున్నాము. సో మనకు వన్ ఆఫ్ ద ఫెసిలిటీ ఏంటి అని అంటే బార్బిక్యూ ఇస్తారు వాళ్ళు, మనం బార్బిక్యూ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఎలా హిల్స్డేల్ లేక్లో క్యాంపెయిన్కి ఎలా బుక్ చేసుకోవాలో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ప్రైజెస్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. బట్ ఇక్కడ అయితే 3 types ఆఫ్ క్యాంపింగ్ గ్రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్కాట్ క్రీక్ క్యాంప్ గ్రౌండ్, సెకండ్ వచ్చేసి క్రాపీ కౌ క్యాంప్ గ్రౌండ్, థర్డ్ వచ్చేసి సాడిల్ రిచ్ క్యాంప్ గ్రౌండ్. సో స్కాట్ క్రీక్ క్యాంప్ గ్రౌండ్లో ప్రైజింగ్ రేంజ్ వచ్చేసి $10 to $23 per night ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వాళ్ళు వాటర్ ఫెసిలిటీ ఇస్తారు, ఎలక్ట్రిక్ ఫెసిలిటీ అండ్ వాష్రూమ్ ఫెసిలిటీ అండ్ బార్బిక్యూ ఫెసిలిటీ. అండ్ క్రాపీ కౌ క్యాంప్ గ్రౌండ్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి $23 per night ఉంటుంది. అండ్ అదే సాడిల్ రిచ్ క్యాంప్ గ్రౌండ్లో అయితే లైక్ ఇట్ రేంజెస్ ఫ్రమ్ లైక్ $12 to $23 per night ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి లైక్ అడిషనల్ లైక్ బేస్ ఛార్జెస్ అనేసి $10 క్యాంపింగ్ పర్మిట్ ఉంటుంది. వెహికల్ పర్మిట్ కూడా తీసుకోవాలి. వెహికల్ పర్మిట్ అనేది $5 per day పడుతుంది అండ్ $25 per year పడుతుంది. సో ఎవరైతే ఎక్కువ క్యాంపెయిన్స్కి వెళ్తారో ఐ వుడ్ సజెస్ట్ లైక్ $25 per year ఈజ్ బెటర్. అండ్ మనకి పర్టికులర్గా ఈ సైటే కావాలి అని స్పెసిఫిక్గా ఏమన్నా ఉంటే దానికి ఎక్స్ట్రా $2 per night పడుతుంది. అండ్ ఆల్సో ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. మా వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు బార్బిక్యూని సెటప్ చేయడానికి. సో బార్బిక్యూని సెటప్ చేయడానికి మేము కోల్, వుడ్, సాఫ్ట్ వుడ్, లైటర్ ఫ్లూయిడ్ ఇవన్నీ వాల్మార్ట్లో తీసుకున్నాము. అండ్ లైక్ నేను ఆ లింక్స్ కూడా అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. ఫస్ట్ బార్బిక్యూని మొత్తం క్లీన్ చేసాము, ఎందుకంటే లైక్ మొత్తం డస్ట్ అంతా ఉంటుంది. అదంతా క్లీన్ చేసిన తర్వాత అండ్ కోల్ని లైట్ చేయడానికి లైటర్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. సో అది యూజ్ చేసాం మేము. నార్మల్ వుడ్ బర్న్ అవ్వడానికి దానికి కిరోసిన్ అలాంటి ఫ్లూయిడ్స్ కావాలి. సో సాఫ్ట్ వుడ్ కూడా మనకి వాల్మార్ట్లో దొరుకుతుంది. సో సాఫ్ట్ వుడ్కి నార్మల్ వుడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ వుడ్ కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది లైట్ అవ్వడానికి. బట్ సాఫ్ట్ వుడ్ అయితే ఈజీగా లైట్ అప్ అయిపోతుంది. అండ్ దానికి సపరేట్గా లైక్ కిరోసిన్ కానీ సపరేట్ ఫ్లూయిడ్స్ కానీ అవసరం లేదు. కానీ నా సజెషన్ వరకు మాత్రం సాఫ్ట్ వుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఎందుకంటే అది కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. సో మనం ఆ ఫుడ్ని ఆ వుడ్ యూజ్ చేస్తూ ప్రిపేర్ చేసినా కూడా ఆ ఫుడ్ మొత్తం కెమికల్స్ కంటామినేట్ అయిపోతాయి. మా వాళ్ళు అయితే ఆ లైటర్ ఫ్లూయిడ్ తోటి ఇంకా కావాలని చెప్పి ఎక్కువ మంట రావాలని చెప్పి మరీ ఆడుకుంటున్నారు. కానీ హెదైన్ చాలా అంటే చాలా కష్టపడ్డారు, చాలా ట్రై చేశారు. లైక్ మేము ఫస్ట్ టైం అనమాట బార్బిక్యూ చేసుకోవడం. సో మాకు ప్రాసెస్ అదంతా తెలీదు. సో అందరికీ ఉన్న నాలెడ్జ్ కొంచెం అలా యూజ్ చేసి ఫైనల్గా ఫైర్ అయితే తెప్పించాము. కానీ యూజువల్గా లైక్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ లైక్ కోల్ అదంతా పిరమిడ్ లాగా ఫామ్ చేసి దాని మీద లైటర్ ఫ్లూయిడ్ లైక్ కొంచెమే స్ప్రే చేయాలి. తర్వాత లైక్ సాఫ్ట్ వుడ్ కానీ లేకపోతే నార్మల్ వుడ్ కానీ లైక్ మీ ప్రిఫరెన్స్ బట్టి ఆ వుడ్ యూజ్ చేస్తూ లైక్ లైటప్ చేయండి. సో మేమైతే చార్కోల్ బ్రికెట్స్ తీసుకున్నాము వాల్మార్ట్ నుండి. అండ్ సాఫ్ట్ వుడ్, నార్మల్ వుడ్ అది కూడా తీసుకున్నాం. అండ్ లైటర్ ఫ్లూయిడ్ కూడా. లైటర్ ఫ్లూయిడ్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ చార్కోల్ బ్రికెట్స్కి మాత్రం మేము యూజ్ చేసింది కింగ్స్ఫోర్డ్ ఒరిజినల్ బ్రికెట్స్. అది వాల్మార్ట్లో దొరుకుతుంది. అండ్ అది కొంచెం వాల్మార్ట్ ఎక్కువ ఫేమస్గా సెల్ చేస్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా రూమ్లో 4 members ఉన్నారు నాన్ వెజ్ తినని వాళ్ళు. సో మేము ఎలా సెగ్రిగేట్ చేసుకున్నామంటే ఒక సైడ్ ఏమో నాన్ వెజ్, ఇంకో సైడ్ ఏమో వెజ్ లాగా సెగ్రిగేట్ చేసుకున్నాము.
సో, నాన్ వెజ్‌కేమో చికెన్ ఆల్రెడీ ఇంట్లోనే మ్యారినేట్ చేసేసి తెచ్చుకున్నాము. అండ్ వెజ్ వాళ్ళకేమో కార్న్ తీసుకున్నాము. నాకైతే ఆ వెజ్ కార్న్ చూసినప్పుడు లైక్ ఇండియాలో కార్న్ అమ్ముతారు కదా! నాకదే గుర్తొచ్చింది. మొక్కజొన్నలు. ఎంతమందికి మొక్కజొన్నలంటే ఇష్టమో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో, తర్వాత బార్బిక్యూ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి టెంట్ అబ్బా! చాలా అంటే చాలా కష్టపడ్డాము టెంట్ చేయడానికి. సో, ఫస్ట్ నా సజెషన్ ఏంటి అనంటే వాళ్ళు మాన్యువల్ ఇస్తారు. మాన్యువల్‌ని ఫాలో అవుతూ చేయడం బెస్ట్. సో, మేమేంటి అంటే అసలు మాన్యువల్ చూడలేదు, ఏం చూడలేదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ మేము తోప్స్, మాకు టెంట్ వచ్చు, మేము చేసేస్తామని చెప్పి అలా ఫీల్ అయిపోయి మొత్తం ఓపెన్ చేసేసారు. మనకి టెంట్స్ కూడా వాల్మార్ట్‌లో దొరుకుతాయి. సో, మేమైతే పెద్ద టెంట్ తీసుకున్నాము. లైక్ సెక్షన్ వైస్‌గా తీసుకున్నాము. ఒక సెక్షన్ బాయ్స్‌కి, ఒక సెక్షన్ గర్ల్స్ లాగా తీసుకున్నాము. సో, లైక్ 6-8 పీపుల్ అయితే ఈజీగా ఆ టెంట్‌లో పడతారు. మాకు ఫస్ట్‌లో అస్సలంటే అసలు అర్థం కాలేదు. ఆ టెంట్ ఎలా ఫిక్స్ చేయాలో. ఎందుకంటే వాళ్ళు రాడ్స్ ఇచ్చారు. చిన్న రాడ్స్ ఇచ్చారు. పెద్ద రాడ్స్ ఇచ్చారు. అండ్ టెంట్ ఇచ్చారు. సో, అక్కడ కనిపిస్తుంది కదండీ! అదంతా రాడ్స్ అనమాట. సో, దాన్ని అసలు ఎలా ఎలా పెట్టాలి అర్థం కాలేదు. చాలా అంటే చాలా కన్‌ఫ్యూజన్ అయిపోయాము. ఫైనల్‌గా మాకున్న బ్రెయిన్ తోటి ఏదో కష్టపడి సో, మేబీ ఆ రాడ్స్ అక్కడ ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి అలా ఫైనలైజ్ చేసుకొని మరి ఇంకా చేసేసాం. మేమందరం నైటే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే లైక్ ఎగ్జాక్ట్ 12:00 కేక్ కటింగ్ అక్కడ ప్లాన్ చేసాము. బట్ ఎగ్జాక్ట్ 12కి అస్సలంటే అసలు అవ్వలేదు. యూజువల్‌గా లైక్ 10:30కి అలా స్టార్ట్ అవ్వాలి. కానీ మేమందరం అరౌండ్ 11కి స్టార్ట్ అయిపోయాము. మొత్తం లైక్ స్టఫ్ అంతా క్యారీ చేయడానికి లైక్ ఒక్కొక్కరు ఏమేమి థింగ్స్ కావాలి. ఎందుకంటే నైట్ స్టే కదా! అండ్ మార్నింగ్ కూడా అక్కడే ఉంటాం కాబట్టి థింగ్స్ అన్నీ సెగ్రిగేట్ చేసి ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ ఆలోచించే వరకే ఇంకా చాలా లేట్ అయిపోయింది. అండ్ బర్త్‌డే కూడా నాకు తెలిసి మా ఫ్రెండ్‌ది ఆల్మోస్ట్ మేము ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడే బర్త్‌డే అయిపోయింది. సో, అందరం ఇంకా నైట్ 12:00 అలా కాల్ చేసేసి ఇంకా విష్ చేసాము. ఇట్స్ ఓకే ఇంకా పర్లేదు అనుకోని వన్స్ రీచ్ అయ్యాక మొత్తం సెటిల్ అప్ అయ్యాక ఇంకా కేక్ కటింగ్ ప్లాన్ చేసుకున్నాము. మా స్టే నుంచి హిల్స్‌డేల్ లేక్‌కి ఆల్మోస్ట్ లైక్ 40 మినిట్స్ డ్రైవ్ ఉంది. సో, నేను అందరికి ఇచ్చే సజెషన్ ఏంటి అనంటే 40 మినిట్స్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోతామని అస్సలంటే అసలు అనుకోకూడదు. సో, ముందే ఒక 40 మినిట్స్‌కి అట్లీస్ట్ ఒక 1 అవర్ పెట్టుకోవాలి. అప్పుడే మనం ఆన్ టైమ్‌లో రీచ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే అర్థం చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్స్‌లో ఉంటారు. వాళ్ళందరికీ కాల్ చేసి గ్యాదర్ అయ్యి అందరం స్టార్ట్ అయ్యే వరకు ఆబ్వియస్‌గా చాలా టైం పడుతుంది. సో, ఫైనల్‌గా మేము టెంట్ ఎలాగోలా కష్టపడి సెట్ చేసేసాము. సో, ఇక్కడ ఇదైతే బిగ్ కంపార్ట్మెంట్ లాగా వస్తుంది. సో, 4 పీపుల్ ఈజీగా ఇందులో పడుకోవచ్చు. అండ్ ఆల్రెడీ చెప్పాను కదండీ! లైక్ 2 సెక్షన్స్‌లా తీసుకున్నాము. సో, దీనికి మనకి ఇంకో సైడ్ వెళ్ళడానికి కూడా ఒక సెక్షన్ ఇచ్చారు. అండ్ చాలా అంటే చాలా సెక్యూరిటీ. అండ్ 2 సైడ్ జిప్ ఉంటుంది. ఒక సైడే ఓపెన్ చేస్తే సరిపోదు. ఇటు సైడ్ ఓపెన్ చేసినా కూడా అండ్ ఆపోజిట్ పర్సన్‌కి కూడా జిప్ ఓపెన్ చేస్తేనే లైక్ అటు ఇటు వెళ్ళడానికి ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. నేను ఫస్ట్ ఏదో చిన్నగా ఉంటది అని అనుకున్నాను. కానీ ఒక్కసారి టెంట్ సెటప్ చేసిన తర్వాత అసలు చాలా పెద్దగా వచ్చింది. అండ్ ఇటు సైడ్ సెక్షన్ కొంచెం చిన్నది. సో, నాకు ఈజీగా అయితే 3 పీపుల్ అలా పడతారు. అండ్ దట్ డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీ బట్టి కూడా. మేమైతే టోటల్ 10 పీపుల్ వెళ్ళాము. సో, గర్ల్స్ అందరం టెంట్‌లోనే ఉన్నాము. అండ్ 2 బాయ్స్ కూడా టెంటే షేర్ చేసుకున్నారు. మిగతా వాళ్ళందరూ అండ్ అక్కడ మనకి క్యాంపెయిన్‌లో కూడా బెంచెస్ ఉంటాయి. సో, మిగతా వాళ్ళందరూ ఆ బెంచెస్ యూజ్ చేశారు నైట్ పడుకోవడానికి. అసలు నైట్ అంటే మేమేం పడుకోలేదండి. ఆల్మోస్ట్ లైక్ కేక్ కటింగ్ అయ్యి అండ్ బార్బిక్యూ చేసుకొని తినేవరకి అండ్ అలా సాంగ్స్ పెట్టుకొని కొంచెం చాలాసేపు ఎంజాయ్ చేసాము. అదంతా అయ్యేవరకి మాకు ఆల్మోస్ట్ 3:30, 4 అయింది. అరౌండ్ 4కి పడుకుంటే మేము మళ్ళీ మార్నింగ్ 6 నేనైతే 6:00 లేచాను. అండ్ చాలామంది ఇంకా తొందరగా లేచారు. నేను మార్నింగ్ లేవగానే చాలా అంటే చాలా షాక్ అయ్యాను. లైక్ ఏంటి అసలు పడుకున్నారా లేదా అని చెప్పి కూడా చాలా షాక్ అయ్యాను. నా మార్నింగ్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను ఒక్కదాన్నే టెంట్‌లో ఉన్నాను. అండ్ ప్లస్ టెంట్ అలా ఓపెన్ చేసి చూడగానే అసలు ఆ ట్రీస్ లైక్ లేక్ వ్యూ
అండ్ మేము రిజర్వ్ చేసుకుంది ఏంటంటే లేక్కి చాలా దగ్గరగా తీసుకున్నాం. అండ్ అదే ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, లైక్ మనకి ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయని. సో మేము అలా ఏం ఆలోచించుకోలేదు. బట్ మార్నింగ్ లేవగానే ఆ లేక్ వ్యూ అండ్ సన్ రైజ్ లైక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక కనిపిస్తుంది కదండి, ఇదే మేము రిజర్వ్ చేసుకున్నాము. మనకి వాళ్ళు కార్ పార్కింగ్ కూడా ఇస్తారు. అండ్ బార్బెక్యూ చూడండి ఎలా అయిపోయిందో మార్నింగ్కి. సో నైట్ అంతా మేము బార్బెక్యూ చేసుకున్నాం అండ్ కార్న్ కూడా. సో మార్నింగ్కి అలా అయిపోయింది. మొత్తం ఆ చికెన్ మసాలా అంతా అక్కడే ఉండిపోయింది. మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు మొత్తం క్లీన్ చేయాలి. సో మేము ఆ బార్బెక్యూకి ఉన్న మసాలా అంతా మొత్తం క్లీన్ చేసేసాము. అండ్ కోల్ కూడా యూజ్ చేసాం కదా, అదంతా స్టిక్స్ అదంతా రిమూవ్ చేసేసాము. సో అక్కడ కనిపిస్తుంది కదండి, అవి వాష్రూమ్స్. సో ఎవరికి వాళ్ళకి సపరేట్గా వాష్రూమ్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, డిఫరెంట్ క్యాంప్ గ్రౌండ్స్ ఉంటాయని. అట్లా మనం రిజర్వ్ చేసుకున్న వాళ్ళకి సపరేట్ వాష్రూమ్స్ అవి. రిజర్వ్ చేసుకొని వాళ్ళకి కూడా వాష్రూమ్స్ ఉంటాయి. బట్ అది లైక్ పబ్లిక్ వాష్రూమ్స్. అవి అంత నీట్గా అయితే నాకు అనిపించలేదు. కానీ మాకు ఎలొకేట్ రిజర్వ్ చేసుకున్నవి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. మేమే సర్ప్రైజ్ అయ్యాము. ఫస్ట్ మేము చాలా భయపడ్డాము, లైక్ ఎలా ఉంటాయేమో అని వాష్రూమ్స్. బట్ మార్నింగ్ వెళ్ళి చూడంగానే లైక్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ లైక్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అక్కడ వాటర్ ఉన్నాయి అండ్ మిర్రర్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉంది. సో మేమందరం అక్కడే మార్నింగ్ సన్ రైజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ అలా అక్కడ ఉన్న వ్యూస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. అక్కడ పక్కనే డాకర్ కూడా ఉంది. డాకర్ అంటే ఏంటి అంటే లైక్ సపరేట్గా ఎవరికైతే బోట్స్ షిప్స్ ఉంటాయో వాళ్ళది తీసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో వాళ్ళ బోట్స్ అక్కడ పార్క్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ రైడ్స్ కూడా చేయొచ్చు. సో ఫైనల్గా వ్యూ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మేము హోమ్కి స్టార్ట్ అయిపోయాము. కానీ ఆన్ ద వేలో అసలు మేము నైట్ వచ్చాం కాబట్టి ఇదంతా కనిపించలేదు నైట్ వ్యూలో. బట్ మార్నింగ్ ఇదంతా చూసి చాలా అంటే చాలా షాక్ అయ్యాము. అసలు చాలామంది ఉన్నారు క్యాంపెయిన్కి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే చాలామంది లైక్ మంత్స్ కూడా ఉంటారంట ఇక్కడే కంప్లీట్గా. అండ్ కొంతమంది వీక్స్కి వస్తారు, కొంతమంది సమ్టైమ్స్ లైక్ 1 year కూడా ఉంటారంట క్యాంపెయిన్కి అలా. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఇవి సపరేట్గా వీళ్ళకే సపరేట్ వాష్రూమ్స్ ఉండవు, పబ్లిక్ వాష్రూమ్స్ ఉంటాయి వాళ్ళకి. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మాకు పక్కన నియర్ బైగా ఇంకొక లేక్ కనిపించింది. సో ఇదైతే నాకు మిర్రర్ లాగానే అనిపించింది యాక్చువల్గా. అండ్ ఇంకా ఆబ్వియస్గా మా ఫ్రెండ్స్ అందరూ ఊరుకుంటారా, ఆ వాటర్లో స్టోన్స్ వేస్తూ అక్కడ ఫిషెస్ కనిపిస్తే ఆ ఫిషెస్ని పట్టుకోవాలని చెప్పి అలా చిన్నగా అలా ఒక ఫన్ జరిగింది. అందరూ ఇంకా ఎవర్ స్టోన్ ఫాస్ట్గా వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది అని చెప్పి ఒక కాంపిటీషన్ లాగా పెట్టుకున్నారు. సో ఇంకా ఆబ్వియస్గా లైక్ ఇంకా ఆగుతామా అండి, ఫుల్ ఫన్ జరిగింది. అండ్ తర్వాత అక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి. మేము చిన్న కప్స్ తెచ్చుకున్నాం వాటర్ తాగడానికి. ఆ కప్స్ యూస్ చేస్తూ ఫిషెస్ పట్టడానికి చాలా ట్రై చేశారు. కానీ ఒక్క ఫిష్ కూడా మేము పట్టుకోలేకపోయాము. కానీ నాకైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ మేము ఒక రీల్ కూడా చేసాము. బట్ అంతమంది ఉన్నాం కాబట్టి లైక్ నెంబర్ ఆఫ్ రీటేక్స్ చేయాలి అని అనుకున్నాము. కానీ సింగిల్ టేక్లోనే మేము అసలు రీల్ మొత్తం ఫినిష్ చేసేసాము. అందరూ షాక్ అయ్యారు. ఒక సర్వైవల్ కిట్ కూడా తీసుకున్నాము. లైక్ ఇక్కడ ఫైర్ కనిపిస్తుంది కదా, అలా ఫైర్. అండ్ ఇంకా అలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఇంకా ఇక్కడ హిల్స్డేల్ స్విమ్మింగ్ బీచ్ అని ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. అండ్ వాష్రూమ్ ఫెసిలిటీ ఉంది. అండ్ వన్స్ స్విమ్మింగ్ అయిపోయాక క్లాత్స్ని వాష్ చేసుకోవడానికి వాళ్ళు సపరేట్గా బయట వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు. సో మీరు స్టార్టింగ్లో లైక్ పార్కింగ్ టికెట్ తీసుకొని ఉంటే మనకి ప్రాబ్లం కాదు. సో కంప్లీట్గా లోపల డిఫరెంట్ సైట్స్కి విజిట్ చేయొచ్చు. బట్ పార్కింగ్ టికెట్ తీసుకోకపోతే వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారనమాట. మిడిల్లో మీరు ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో వచ్చి కార్కి మనం పార్కింగ్ టికెట్ స్టిక్ చేస్తారనమాట కార్నర్కి. సో వాళ్ళు వచ్చి ఆ టికెట్ ఉందా లేదని చెక్ చేస్తారు. ఒకవేళ టికెట్ లేదు అని అంటే మాత్రం వచ్చి క్వశ్చన్ చేస్తారు. సో బెటర్ నేను చెప్పేది ఏంటి అని అంటే మ్యాండేటరీగా అందరూ పార్కింగ్ టికెట్ తీసుకోండి. ఇక్కడ మా ఫ్రెండ్ చూడండి ఎంత నేను జస్ట్ వాటర్లో నడిచి చూపిమని చెప్పాను. బట్ తను చాలా వయ్యారంగా నడిచాడు. ఓకే, స్విమ్మింగ్కి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, మనం స్విమ్మింగ్ చేయొచ్చు. బట్ స్విమ్మింగ్ సేఫ్టీ ఉండదు. సో కిడ్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఇట్ ఈస్ బెటర్ లైక్ స్విమ్మింగ్ సేఫ్టీ క్యారీ చేయడం. అండ్ దీనికి సపరేట్గా ఎంట్రీ ఫీ అంటూ ఏం లేదు. స్టార్టింగ్లో మనం ఆ వెహికల్ పార్కింగ్ టికెట్ తీసుకుంటే సరిపోతుంది. అది మాత్రం చాలా మ్యాండేటరీ. సపరేట్ ఫీ అంటూ అనేది ఏమీ లేదు ఇక్కడ మనకి కూర్చోవడానికి బెంచెస్ ఫెసిలిటీ కూడా ఉంది. సో బెంచెస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్
ఫుట్బాల్‌కి కూడా నెట్ ఉంది. ఫుట్బాల్ కూడా ప్లే చేయొచ్చు. అండ్ లైక్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. అండ్ మేమైతే ఏం చేసామంటే ఆ బెంచెస్ మీద కూర్చొని ఒక రీల్ చేసాము. ఇంకొక రీల్ చేసాము. ఫస్ట్ రీల్ ఏమో సింగిల్ టేక్‌లో అయిపోయింది. బట్ ఈ రీల్‌లో ఒక డాన్స్ స్టెప్ ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకున్నాము. ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత రీల్ చేసాము. అది కూడా 2 టేక్స్‌లో అయిపోయింది. అండ్ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా అనిపించింది. అలా వాక్ చేస్తూ వెళ్తే వాటర్ లెగ్స్‌కి అలా టచ్ అవ్వడం నాకు చాలా డిఫరెంట్ ఫీల్ అనిపించింది. ఇండియా గుర్తొచ్చింది ఒకసారి చూడంగానే నాకు. సో, అక్కడున్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేసాం. అన్ని ప్లేసెస్ చూసేసాం. ఇంకా అందరం ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, వి హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ ఓవర్ దేర్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.